లేట్ చేయకుండా లాగ్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. హీ బికమ్ ఏ మోస్ట్ పాపులర్ పర్సన్ ఇన్ రీసెంట్లీ. ఆ పర్సన్ ఎవరో కాదు, మా కొలీగ్ అన్నమాట. సో వాళ్ళ మ్యారేజ్ ఉంటే వెళ్ళాము. అది చిన్నగా వీడియో షూట్ చేశాను. వీడియో అయితే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇది జస్ట్ ఊరేగింపు మాత్రమే. ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో అయితే తెగ వైరల్ అయింది ఈ ఊరేగింపు వీడియో. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ వైజాగ్ లో బోబుల్ అన్న పేరు చెప్తే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. నాకు తెలిసినంత వరకు. మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి ఈ బోబుల్ అన్న గురించి. ఊరేగింపు వీడియో అంతా పెడితే మీకు టైం సరిపోదు, నాకు టైం సరిపోదు. సో అందుకే జస్ట్ చిన్న క్లిప్ యాడ్ చేశాను. ఈ వీడియో అయితే సంగీత్ రోజు. సంగీత్ అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది. మాటలు సరిపోవు మిత్రమా చూస్తే తప్ప కళ్ళతో. ఊరేగింపు బాగుంది, సంగీత్ బాగుంది, హల్దీ బాగుంది, ఇంకా మ్యారేజ్ ఎలా ఉంటదా అని అనుకుంటున్నారు కదా. నేను కూడా అంత ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. కరెక్ట్ గా ఇదే టైంలో నేను ఊర్లో లేకపోవడం వల్ల సంగీత్ మిస్ అయ్యాను. సంగీత్ కి హల్దీకి నేను ఎందుకు లేను అంటే, ఆ టైంలో మేము తిరుపతి వెళ్ళాము. అది 4 days ట్రిప్ కాబట్టి మిస్ అయిపోయాము. మేము వెళ్ళలేదు కానీ మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళారనమాట. ఈ బోబులన్న మ్యారేజ్ కి అయితే వైజాగ్ లో ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్ కాకుండా ఇంకా చాలా మోస్ట్ పాపులర్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా అందరూ గ్యాదర్ అయ్యారు ఈ ఈవెంట్ లో అయితే. లైక్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అన్నమాట. చాలా వరకు అందరూ కవర్ అయ్యారు. మేబీ ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అందరూ మీటప్ అని కూడా చెప్పొచ్చు. అంతమంది వచ్చారు. వాళ్ళందరినీ నేను మీకు ఈ వీడియోలో చూపిద్దామని అనుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. హరీష్ అన్న వాళ్ళు ఉండేది గాజువాక్ లో. మ్యారేజ్ రుషికొండలో రాడిషన్ బ్లూ లో ప్లాన్ చేశారు. వైజాగ్ పేరు చెప్తేనే బీచ్ గుర్తొస్తుంది. అలాంటిది ఆ బీచ్ ఏరియాలో ఉన్న ఏ హోటల్స్ అయినా, లేకపోతే స్ట్రీట్స్ అయినా, హౌసెస్ అయినా అన్నిటికీ కూడా సాగరిక, సాగర్ నగర్, సాగర్ స్ట్రీట్, సాగర్ దుర్గ ఇలా చాలానే వరకు ఆ బీచ్ నేమ్ చెప్తే చాలు సాగర్ అనే అది స్టార్ట్ అవుతుంది అనమాట. అది నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను. నాకు సంగీత్ వీడియో చూసిన తర్వాత అబ్బా ఎందుకు మిస్ అయ్యాలా అని నేను చాలా రిగ్రెట్ గా ఫీల్ అయ్యాను. అంటే ఆ టైంలో మేము 3 months ముందు ఆ టికెట్స్ బుక్ చేసుకోవడం వల్ల మిస్ అయ్యాను. కానీ లేదంటే అస్సలు మిస్ అయ్యేదాన్ని కాదు. హోటల్ ఎంట్రన్స్ అయితే ఇది. లోపలికి రాగానే ఇలా ఫొటోస్ అవి తీసుకోవడానికి చక్కగా చాలా బాగా అరేంజ్ చేశారు. నాకైతే చూడగా చాలా బాగా నచ్చింది. ఈ మధ్య కాలంలో ఫంక్షన్స్, మ్యారేజెస్ ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా జరిగితే అక్కడ ఫొటోస్ అంటూ తీసుకోవడానికి ఒక ప్లేస్ ని అరేంజ్ చేస్తున్నారు డెకరేషన్ చేసి. అదే అన్నమాట ఎంట్రన్స్. ఇది పెళ్లి కూతురు తెచ్చిన సారే. అది కూడా నీట్ గా బ్యాక్ డ్రాప్ చేసి ఆ సారీ తెచ్చినవన్నీ అలా పెట్టి ఎంట్రన్స్ లోనే పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ చూడటానికి అన్నమాట. మన తెలుగు సాంప్రదాయాన్ని ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా అన్ని నీట్ గా భలే అరేంజ్ చేసుకున్నారు. అదైతే చాలా బాగా నచ్చింది నాకు. స్టార్టింగ్ ఎవరు వచ్చినా సరే ఎంట్రన్స్ లో ఈ సారీ చూడకుండా అయితే లోపలికి రావట్లేదు. ఎందుకంటే మన ట్రెడిషన్ ఎక్కడ ఎవరు మిస్ అవ్వరు కదా. ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే రైట్ సైడ్ రిసెప్షన్ ఏరియా, లెఫ్ట్ సైడ్ డిన్నర్ ఏరియా అన్నమాట. మేమైతే ఫస్ట్ డిన్నర్ చేసేద్దాం అనుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలానే స్నాక్స్ అవన్నీ పెట్టారు. ఎందుకంటే ఈవినింగ్ టైం ఎవరైనా స్నాక్స్ తిని డిన్నర్ టైం కి డిన్నర్ చేస్తారు అని. డిన్నర్ చేసే టైంలో మేమైతే స్నాక్స్ ట్రై చేసాము అందరూ డిన్నర్ చేస్తుంటే. ఎందుకంటే డిన్నర్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. సో ఫస్ట్ స్నాక్స్ ట్రై చేద్దామని పానీపూరి దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. అక్కడ ఎన్ని రకాల స్నాక్స్ ఉన్నా మేమైతే ఫస్ట్ పానీపూరి దగ్గరికే వెళ్ళాము. మాలాంటోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఉన్న స్నాక్స్ స్టాల్స్ లో ఒక్క పానీపూరి స్టాల్ ఒకటి బిజీగా ఉందన్నమాట. అస్సలు గ్యాప్ లేదు. అందరికీ ఫేవరెట్ కదా మరి పానీపూరి అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ తో అయితే పానీపూరి అదిరిపోయింది. ఒక పానీపూరి దగ్గర ఆగిపోతే ఎలాగాని కొంచెం ముందుకు వెళ్ళాం అనమాట. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి. అలా ముందుకు రాగానే పాస్తా ఉంటుంది కదా, అది ఉంది. అది కూడా టేస్ట్ చేసాము. మేము అన్ని జస్ట్ ఒక్కొక్క స్పూన్ వేసుకుని టేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. పాస్తా తినేసి పక్కన కూర్చోకుండా కొంచెం ముందుకు వచ్చి పైనాపిల్ టిక్కాని టేస్ట్ చేసాము. ఇది పుల్లగా తీయగా భలే ఉంది తింటూ ఉంటే. మీకు ఇప్పటికే ఒక డౌట్ వచ్చి ఉండాలి, మ్యారేజ్ కి వెళ్ళారా లేకపోతే ఫుడ్ రివ్యూస్ కి వెళ్ళారా అని. మ్యారేజ్ లో ఫుడ్ రివ్యూ ఇస్తున్నాం అనమాట, ఎలా ఉంది టేస్ట్ అని. జస్ట్ కిడ్డింగ్ అంతే, ఏం కాదు. ఈ పైనాపిల్ టిక్కా అయితే నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్ గా. పుల్లగా తీయగా కొంచెం కారంగా ఉందన్నమాట. అందుకే 1 more
టేస్ట్ చేశాను. దానికి తోడు అన్ని వేడివేడిగా పెడుతున్నారేమో ఏది కూడా మిస్ అవ్వాలని అనిపించట్లేదు. ఆ ఫ్లేవర్స్, ఆ టేస్ట్, స్మెల్ అన్నీ కూడా భలే వస్తున్నాయి ఒకటి తింటుంటే ఇంకొకటి. నెక్స్ట్ మోమోస్ అన్నమాట. ఈ మోమోస్ గురించి మామూలుగా లేదు రివ్యూ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎవరి నోటు విన్నా సరే ఎక్కువ మోమోస్ అంటున్నారు. నేను కూడా ట్రై చేశాను. ఆ మోమోస్ ఎలా వస్తది ఏంటి అని చెప్పి టేస్ట్. సో ఇంట్లో ట్రై చేసిన వీడియో ఆల్రెడీ నా ఛానల్‌లో పోస్ట్ చేశాను. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే చాలా ఫన్నీగా ఉంటుంది చూడండి. ఒక పక్క రిసెప్షన్ అవుతుంది. ఇంకో పక్క డిన్నర్ అవుతుంది. ఇంకొక పక్క మ్యూజిక్‌తో సాంగ్స్ భలే ఉంది నిజంగా. నేనైతే మ్యారేజ్ అయిన సంగతే మర్చిపోయాను. ఈ ఫుడ్ మీద పడి టేస్ట్ చేస్తూ. ఇంక నెక్స్ట్ పావ్ బాజీ టేస్ట్ చేద్దామని అక్కడికొచ్చాము. వేడివేడిగా అప్పుడే చేసిస్తున్నారు. మన లైవ్‌లో మనకు కావాల్సింది వేడివేడిగా ప్లేట్స్‌లో ఏసి తింటూ ఉంటే అబ్బా! భలే ఉంది. పక్కనే బీచ్ వైబ్స్ ఏమో ఇంకా మామూలుగా లేదు మ్యూజిక్‌తో. ఈ రాడిషన్ బ్లూ హోటల్ నియరెస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి ఆపోజిట్ లో ఉంటుందన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, నైట్ టైం లైట్స్ కనిపిస్తున్నాయి. ఎప్పుడు మన ఇండియన్ ఫుడ్డే కాకుండా అప్పుడప్పుడు అదర్ కంట్రీస్ ఫుడ్స్ కూడా మనం టేస్ట్ చేయాలని మంగోలియా న్యూడిల్స్ అంట. అది ఎలా ఉంటది ఏంటి అని చెప్పి మేము కొంచెం వేపించుకుని ప్లేట్ లో టేస్ట్ చేసాము. అది కూడా చాలా బాగుంది టేస్ట్. వేడివేడిగా లైవ్ లో చేసిస్తున్నారు కాబట్టి ఏది ఎక్కువగా టేస్ట్ చేయలేకపోతున్నాం అనమాట. తెలియట్లేదు. టేస్ట్ బడ్స్ కి ఏం తింటున్నామో ఏం తాగుతున్నామో కూడా తెలియట్లేదు. అంత కన్ఫ్యూజన్ లో పడేసాము. అన్ని టేస్ట్ చేస్తూ ఒకదాని తర్వాత ఒకటి మేము. యాక్చువల్లీ ఫస్ట్ మేము సూప్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే అస్సలు ఖాళీ లేదు. పానీపూరి కంటే ఇక్కడ చాలా రష్ గా ఉందన్నమాట. ఈ ఆంటీనే సరిపోయారు వీడియోకి అడ్డంగా. అటు ఎల్లరు ఇటు రారు. మేమైతే లాస్ట్ ఎట్టకేలకు సూప్ బౌల్ తీసుకుని పక్కకు వచ్చి టేస్ట్ చేసాము. చాలా బాగుంది. వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ సూప్. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను ఈ సూప్ కే ఇస్తాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సహస్రాని బాబుని అతయ్య దగ్గర నుంచి నేను పూజ అయితే ఫుడ్ టేస్ట్ చేద్దాము. అసలు ఏం పెట్టారు, ఎన్ని ఐటమ్స్ పెట్టారని చెప్పి డిసైడ్ అయ్యాము. నేనేమో టేస్ట్ చేస్తుంటే అది నాకు వీడియో తీస్తుంది. పాపం ఈ క్రెడిట్ గోస్ టు పూజ అని చెప్తాను. ఎందుకంటే అది వీడియో తీయకపోతే నేను ఇన్ని వీడియోస్ తీయలేను. అండ్ అలాగే ఇన్ని ఫుడ్స్ అయితే టేస్ట్ చేయలేను ఒక్కదాన్నే వెళ్ళి. స్నాక్స్ తిని, సూప్ తాగి, పిల్లలతో ఆడుకుని, ఫొటోస్ దిగి, వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ అందరినీ ఒకసారి మీట్ అయ్యి, ఒకరి తర్వాత ఒకరిని అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా డిన్నర్ టైం అయితే అయ్యింది కాబట్టి ఏదైనా టిఫిన్ చేద్దామని చెప్పి టిఫిన్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము. ఎవరు ఏ ఫుడ్ తినాలన్నా కూడా ఇక్కడ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. నైట్ టైం చాలా లైట్ ఫుడ్ తింటారు కదా, వాళ్ళకి కూడా ఉన్నాయి. టిఫిన్స్ చేసే వాళ్ళకి టిఫిన్, రైస్ తినే వాళ్ళకి రైస్, కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత ఫుడ్ అయితే బోబులన్నీ అరేంజ్ చేశారు. నాకు తెలిసినంత వరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఇంత బాగా రివ్యూస్ ఇవ్వరేమో ఈ ఫుడ్స్ గురించి. అంత బాగా ఇస్తున్నాను నేను. అంతకు మించి ఇవి ఓన్లీ అంటే చపాతీ, పుల్కాలో తినే కర్రీస్ అన్నమాట. పన్నీర్ ఉంది, ఇంకా మష్రూమ్ ఉంది, ఇంకా ఏవేవో చాలా ఉన్నాయి. కొన్నింటికైతే నేమ్స్ కూడా అక్కడ రాసున్నాయి, కన్ఫ్యూజ్ అయిపోతారని. హరీష్ అన్న మ్యారేజ్ లో ఒక ఇన్ఫ్లుయెన్సెసే కాకుండా పొలిటీషియన్స్ కూడా చాలా మంది అటెండ్ అయ్యారు. వాళ్ళందరినీ మనం నేమ్ మెన్షన్ చేయకూడదు కాబట్టి జస్ట్ నేను వీడియోలో చూపిస్తున్నాను. మేమైతే డిన్నర్ చేసేసి ఏమైనా కొన్ని ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి ఇలా పైకి వచ్చాము. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఇక్కడ రీల్స్ చేశారు, ఫొటోస్ తీసుకున్నారు. సో మేము కూడా అలా వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. వైజాగ్ లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిలో మీరు చాలా మందిని ఫాలో అవుతారు కదా. మధుదీప్ రాక్స్ వాళ్ళు, ఇంకా హ్యాపీ క్వీన్, టేస్టీ ఆఫ్ ఫ్లవర్స్, ఇలా చాలా మంది వచ్చారు. వాళ్ళందరినీ కూడా మీట్ అయ్యి మాట్లాడుకుని, అంటే మా యూట్యూబ్ గురించి ఇంకా కొన్ని ముచ్చట్లు అలా పెట్టుకున్నాము. దీపు అక్క అయితే అన్ని ఈవెంట్స్ లో ఉన్నారు. నేను ఆ తిరుపతి వెళ్ళకపోతే మేబీ ఈవెంట్స్ అన్నిట్లో అటెండ్ అయ్యేదానేమో అని అనిపించింది. కాకపోతే 3 months ముందు మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి అది మిస్ అయ్యాను. సంగీత అది ఇక్కడ చాలా మంది ఫొటోస్ తీసుకున్నారు, రీల్స్ చేశారు. సో అవన్నీ ఇన్స్టాలో, యూట్యూబ్ లో తెగ వైరల్ అయ్యాయి. ఇంకా అలా ఫొటోస్ తీసుకున్న తర్వాత డిన్నర్ దగ్గరికి అయితే వచ్చాము. తినలేదు కానీ జస్ట్
అలా ఏం పెట్టారు ఏంటని చెప్పేసి చూపిద్దామని వచ్చామన్నమాట. జస్ట్ ఇలా చిన్నగా వీడియో షూట్ చేసాము. ఇంకా ఈ ఫుడ్స్ అన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐస్ క్రీమ్ అన్నమాట. ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వెళ్ళాము. మామూలుగా లేవు, ఎన్ని డిజర్ట్స్ ఉన్నాయంటే చెప్పలేను, చూసేయండి మీరే. ఐస్ క్రీమే కాదు, కేక్స్ కూడా చాలానే ఉన్నాయి. స్ట్రాబెర్రీ, వెనిలా, రస్మలై ఇలాంటి బోల్డ్ అండ్ డిజర్ట్స్ పెట్టారు. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మేబీ ఈ మ్యారేజ్ కి వెళ్ళింది నేను ఫుడ్ రివ్యూ చేయడానికి అని చెప్పి ఇప్పటికే నేను 2 టైమ్స్ అన్నాను. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి కాసేపు దీపు సిస్టర్ తో మాట్లాడాము. ఇంకా హ్యాపీ సిస్టర్ కూడా పక్కనే ఉన్నారు, బట్ ఏదో ఫోన్ వచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారనమాట. అలా యూట్యూబ్ గురించి కొన్ని డౌట్స్ ఉంటే దీపు సిస్టర్ ని అడిగితే చెప్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సీనియర్స్ కాబట్టి యూట్యూబ్ లో. దీపు సిస్టర్ వాళ్ళు అయితే సంగీత్ ఈవెంట్ లో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు, వాళ్ళ హస్బెండ్ ఇద్దరు. మీరు ఆ వీడియో చూడొచ్చు. బట్ నేను వెళ్ళలేదు కాబట్టి ఈ వీడియోలో నేను పెట్టలేదు, లేకపోతే ఆ వీడియో కూడా పెట్టి ఉండేదాన్ని. ఇంకా సిస్టర్ తో మాట్లాడి లోపలికి రాగానే ఇక్కడ మీరు బ్లూ కలర్ సారీలో కనిపిస్తున్న ఆమె ఎవరో తెలుసుంటే కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎవరో కాదు, ప్రదీప్స్ పెళ్లి చూపులు అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది కదా, ఆ ప్రోగ్రామ్ లో విన్నర్ అన్నమాట. అలానే మొన్న సంగీత్ ఈవెంట్ లో యాంకర్ గా కూడా చేశారు. ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వచ్చారు. సింగర్ రావంత్, ఇంకా పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్